ఓకే గాయత్రి గారు, సో మరి మీ ఇంటి విందులో సెకండ్ వంటకం పేరేంటి? డేట్ రోల్స్ అండి. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? బటర్, కొబ్బరి పొడి, కండెన్స్డ్ మిల్క్, పిస్తా, మిల్క్ పౌడర్, బాదం పప్పు, ఖర్జూరం పేస్ట్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? మరి వాట్ ఈస్ ద ప్రాసెస్? దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ వేసుకోవాలి. బటర్ వేగిన తర్వాత ఖర్జూరం పేస్ట్ వేసి కాసేపు కలుపుకోవాలి. 5 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత తగినంత మిల్క్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసి 5 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత పిస్తా, బాదం వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసిన మిశ్రమాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకుని ఉండలుగా రోల్స్ లా చేసుకోవాలి. తర్వాత ఆ ఉండలను కొబ్బరి పొడిలో అద్ది ఓ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని తర్వాత బాదాం, పిస్తా, చెర్రీస్, టూటీ ఫ్రూటీ చెర్రీస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, డేట్ రోల్స్ తయారు. సో ఫస్ట్ స్వీట్ టేస్ట్ చేద్దాం. స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నామా? వెరీ గుడ్, మంచిది. సో మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి స్వీట్ డేట్ రోల్. ఓకే, వేసుకోండి. నెక్స్ట్ పులిహోర అండి. ఓకే, నెక్స్ట్ మనం చేసిన కర్రీ టేస్ట్ చేద్దామండి. ఓకే. సో ఆలు ట్రిపుల్ ఆలు బాల్స్. ఆలు ట్రిపుల్ బాల్స్. నెక్స్ట్ గోరుచిక్కుడుకాయ కూర. ఓకే. అబ్బో, ఎన్నో వంటకాలు ఉండాలి మాకోసం. మీకోసం స్పెషల్ గా అండి. స్పెషల్ గా అయితే ఓకే. నెక్స్ట్ పప్పు అండి. పప్పు. ఓకే, నెక్స్ట్ రైస్ కలుద్దామండి. సో విందుకు అన్ని వంటకాలు రెడీ అయిపోయాయి. సో అన్ని వడ్డించేసుకున్నాం. స్టార్ట్ చేయడమే. ఓకే, సో అందరు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆలు ట్రిపుల్ బాల్స్ చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. సూపర్ ఉంది. స్వీట్ టేస్ట్ చేయండి. మరి స్వీట్ చేస్తా లాస్ట్కి. సో మిగతా వంటకాలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా టేస్ట్ చేసి స్వీట్. గాయత్రి గారు, అన్ని వంట చాలా బాగున్నాయి. సో ఇప్పుడు స్వీట్ విషయానికి ఓకేనా? స్వీట్ టేస్ట్ చేస్తాను. ఎలా ఉందండి? సూపర్, చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. బటర్ టేస్ట్, అట్ ద సేమ్ టైం ఖర్జూరము అన్నీ మిక్స్ అయిపోయి సూపర్ టేస్ట్ ఉందండి అసలు. సో మనం చేసుకున్న కర్రీ చాలా బాగుంది. ట్రిపుల్ ఆలు బౌల్స్, అలాగే స్వీట్ డేట్స్ రోల్ చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయటం, అందరం ఇట్లా కూర్చొని విందు చేయటం చాలా సరదాగా, చాలా హ్యాపీగా ఉంది. ఎక్సో మీ ఇంటి వంటలో ఇలా చేసి చూడండి. మనం ఇంట్లో నూడిల్స్ తయారు చేసుకునేటప్పుడు అదనపు రుచి కోసం క్యాబేజ్ తురుము వాడుతూ ఉంటాం. సమయానికి క్యాబేజ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ లేకపోతే బంగాళదుంపను సన్నగా పొడవుగా కట్ చేసి నూడిల్స్లో వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి మనం ఇంట్లో తయారు చేసుకునే నూడిల్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరిన్ని వంటలతో రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.